ఈరోజు ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ ఈవెంట్కి వచ్చిన మా స్టార్ ప్రొడ్యూసర్, నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్, అడగగానే వచ్చినందుకు. నా స్టార్ ప్రొడ్యూసర్, ఫేవరెట్ ప్రొడ్యూసర్ అని ఎందుకన్నానంటే, మీరు తీసే సినిమాలు నాకు ఇష్టం సార్. శ్రీరాములు థియేటర్లో బొమ్మరిలో 10 సార్లు చూసుంటాను. 5 సార్లు ఓన్లీ సెకండ్ హాఫ్లో ఫాదర్ ఎమోషన్ కోసం వెళ్ళాను సార్. తర్వాత కొత్త బంగారు లోకం, అది కూడా శ్రీరాములోనే చూశాను. 10 సార్లు చూసుంటాను. ఆ సినిమా అప్పుడే నాకు ప్రవీణ్ అన్న ఫ్రెండ్ అయ్యాడు. ఆర్య, ఎవరు ఈ ప్రొడ్యూసర్? అప్పుడు చదువుకుంటున్నాను సార్. అన్నీ హిట్లే తీస్తున్నారు. దిల్రాజు గారు ప్రొడ్యూసర్ అయితే ముందు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి, అలా ఫిక్స్ అయిపోయిందండి మైండ్. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీను వైట్ల గారు సార్, నా జర్నీలో నేను చేస్తున్న సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అంటే మీరే. వెంకీ సొంతం ఆగడులో బజ్ పెట్టుకొని కామెడీ ఎపిసోడ్లు ఆడుకుంటూ ఉంటారు. అదైతే యూట్యూబ్లో సరదాగా చూసి నవ్వుకుంటూ ఉండేవాడిని సార్. ఈరోజు ఈ సక్సెస్ ఈవెంట్కి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే నా ఫ్రెండ్ డార్లింగ్ వశిష్ఠ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇంకో ఫ్రెండ్ సాయి రాజేష్ గారు, ఆయనతో నా జర్నీ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్గా. ఆ జర్నీతో పాటు ఆయన బేబీ తీసి అందరికి ఇండస్ట్రీకి ఒక షాక్ ఇచ్చాడు. అలాంటి సాయి రాజేష్ గారు నా ఫ్రెండ్ అందుకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అలాగే మా ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ అండి. ధీరజ్ గారు అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరూ మిక్స్డ్ రివ్యూలు వచ్చిన ఈ సినిమా నచ్చి మీరందరూ చాలా ముందుకు తీసుకెళ్లారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చూసారు ఈ ప్రమోషన్లో అంతా నేను కూడా తొడగొట్టి చెప్పాను, మా సినిమాకి రండి అని. మా హీరో గారు చెప్పారు ఆయన స్టైల్లో, మా డైరెక్టర్ గారు కానీ అందరూ మా సినిమా బాగుంటుంది, రండి 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 అని చెప్తే అది షో పడే ఉదయం ఆట వరకే అండి. ఆడియన్ని ఎలా థియేటర్కి తీసుకురావాలి అనేది ఒక్కొక్క స్ట్రాటజీలో ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నాం. మా మాటలు నమ్మి థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలే తీస్తాను.